నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కి ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, సాధారణ సెలవులు, క్యాజువల్ లీవ్స్, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్, వెటనరీ లీవ్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. అలాగనే వారి వయోపరిమితి 62కు పెంచాలని, వ్యాక్యూటివ్ ఇవ్వాలని మరియు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, దహన సంస్కార ఖర్చులు ఇవ్వాలని, రికార్డ్స్ ఇవ్వాలని మరియు పనిచేసే సెల్ ఫోన్ ఇవ్వాలని తెలియజేశారు. పనిభారం తగ్గించాలి, మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎందుకు అడిగామంటే జనం దగ్గరికి వెళ్ళి పనిచేస్తామన్నా ఆ జనానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలనే దానికోసం నెలకి ఒక్కసారన్నా మీరు మీటింగ్ పెట్టాలని చెప్పి అడిగాం. మనం ఆ నేపథ్యంలోనే ఆషాఢం వచ్చింది. మొదట్లో టీఏడీఎల్ లేవు, మనం కొట్లాడిన తర్వాత బిస్కెట్లు ఇచ్చారు, ఒకసారి టీ ఇచ్చారు. ఈ టీలో బిస్కెట్ ఏంటంటే 50 రూపాయలు కేటాయిస్తే సరే 50 ఇవ్వమంటారు, 1000 రూపాయలు ఇచ్చి పెన్షన్తో రాసి పథకాలు పెట్టుకున్నారు. చెక్కు వచ్చేది 40 రూపాయలు చెక్కు. ఆ చెక్కులో సర్పంచ్ గారు ఏఎంఎల్ గారు సంతకం పెడితే ఆ 40 రూపాయలు చెక్కు మార్చుకోవడానికి మండల కేంద్రంలో ఏమన్నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. వీటన్నిటినీ దాటుకొని వచ్చాం. ఈ రోజు ఆశా వర్కర్ వంటి మీద తెల్ల చేయాలని ఉంది అంటే అది సిఐటి ఆధ్వర్యంలో. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకి ఏలూరు కలెక్టరేట్ లో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. తొలుత కలెక్టర్ కె వెట్రిసెల్వి లాటరీ తీసి విజేతల్ని ప్రకటించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎమ్మెల్సీ గెలుపుపై కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ముందుగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాన్ని ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టౌన్ హాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గెలుపుపై పట్టణ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నలుగురు కలిస్తే పందిరి నిలబడుతుంది, ఓటమి నాయకులు ఉంటే భూలోకంలో నడుస్తుంది. అదే పరంగా చేసి అందరూ కూడా సఖ్యతగా ఉండి ఇలాంటి గెలుపులు ఎన్నో తీసుకొస్తారు కోరుకుంటూ అందరికీ నేను నమస్కారం. అలాగే మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కోటగిరి ప్రమీల రాణి గారిని మాట్లాడవలసిందే. గారిని మాట్లాడవలసిందే. ఏంటంటే మన ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ పేరాపత్తుల రాజశేఖరం గారు మరి అధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ప్రతి బూత్ కన్వీనర్లు అవుతేనే నాయకులు అవుతేనే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అధిక మెజార్టీ తీసుకొచ్చినందుకు మరి రావుల కృష్ణ గారి అధ్యక్షతన, అలాగే మండల పార్టీ అధ్యక్షులు మరి గారు మరి ఆధ్వర్యంలో మరి అలాగే
శ్రీను గారు కూడా దీంట్లో పాల్గొని సూర్య శ్రీను గారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గారి యొక్క సారథ్యంలో అట్లాగే శ్రీనివాస్ గారు, నేను, అట్లాగే 7 కమిటీ మెంబర్లు వేసి అంటే ఏంటంటే మన మండలాలు 7 యూనిట్ల కింద వేసి ఆయన అందరినీ కూడా ఎంతో స్పీడ్గా ప్రతిరోజు సుమారుగా 30 రోజుల నుంచి 40 రోజుల పాటు ఎలా చేయాలో చెప్తూ ఏం చేశారో తెలుసుకుంటూ చేసిన పని మళ్ళీ చెప్పని ఆయన ప్రతి పనిని ఎవరేం చేశారు ఇలా కాదు ఇలా చేయండి ఈజీ విధానాన్ని కూడా ఆయన మనకు తెలియని విధానాన్ని కూడా ఆయన ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసి టెక్నాలజీ ఎంతో బాగా వచ్చాయనికి ఈసారి నిజంగా మన ప్రమీల గారు లాంటి వ్యక్తి ఏలూరు జిల్లాలో ఎక్కడ సాగు తాగునీటి సమస్య తలెత్తకుండా అక్రమ నీటి మళ్లింపు లేకుండా గట్టినిగా ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ రోజు దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కె వెట్రిసెల్వి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు పాల్గొన్నారు. ఏలూరులోని తంగెలమూడిలో బంగారు యశ్వంత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు సీసీఎస్ పోలీసుల వల్లనే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకి దిగారు. 3 రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకలు వేసి సీసీఎస్ పోలీసులు చిత్రహింసలకి గురి చేశారని బాధిత బంధువులు ఆరోపణలు చేశారు. 3 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఒక తల్లి తండ్రికి ఇంటర్మిషన్ ఇవ్వాలి, ఒక ఫోన్ లేదు, సెల్ అని చెప్పి తీసుకెళ్తే నైట్ 1 గంటకి మా అమ్మగారు ఉన్నారు, నేను చింతలపూడిలో ఉన్నా, సెల్ అని చెప్పి వెళ్తే
అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ లేరమ్మా, అక్కడమ్మా, ఇంటికాడమ్మా, అక్కడమ్మా అని చెప్పి తిప్పిస్తాం. 3 పూటలు భోజనం పెడతాం, నీ పిల్లలకి ఏం కాదమ్మా నేను చెప్తే ఇది సాయంత్రం దిగా నేను మన ఫోన్ నాకు ఇచ్చేవే, ఫోన్ నాకు ఇచ్చేవి బాబాయ్. అంగిలి చెప్పారు మాట్లాడు మరి బాబాయ్. మాయో నా కొడుకు బాబాయ్. మా బుక్ ఎంత అందంగా వచ్చి మా పోదు నా కొడుకు ఎంత అందంగా ఏం చేస్తారు సార్ ఎందుకండి తప్పు చేస్తే చెప్పాలి. నా బిడ్డ పడుకున్నట్టే ఉన్నాడు. ఎంత తప్పులు కూడా తప్పు చంపేశారు నా కొడుకుని, CCSS చంపేశారు నా కొడుకుని. 3 రోజులు స్టేషన్ తిరుగుతుంటే చూపించా నా కొడుకుని, చూపించు మోహం కూడా చూపించలేదు. అన్నం పెడతాం అన్నారు, 3 రోజులు చూపించారు. ఈ రోజు నా కొడుకు బాడీ పడుకుంది ఇక్కడ. దీనికి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? అంటే ఎంత డిపార్ట్మెంట్ నా కొడుకుని మర్డర్ చేశాడా, ఒక అమ్మాయి రేపు చేశాడా? ఒక తల్లిదండ్రులు వస్తే చూపించాము, మోహం చూపించకుండా. ఏలూరు నగరంలోని చౌదిమొల్ల గ్రామంలో బైపాస్ బ్రిడ్జి వద్ద ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న రమణ ట్రావెల్ బస్సు బైపాస్ లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు నుజ్జు అయిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో 4 మృతి చెందారు. 15 మంది ప్రయాణికులకి గాయాల పాలయ్యారు. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎలా జరిగింది? రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఈరోజు ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీముడోలు మరియు చింతలపూడి కోర్టుల పరిధిలోని పోలీసు అధికారులతో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ యోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కార నిమిత్తం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇంకో 10 ఉన్నాయి మాట, ఆ 10 కూడా మాట్లాడేసి తక్కువ ఏమన్నా కదా బాగా అవుతుంది. దయపడు కదా చేసి ఈ 35 ఐపీసీలు 3 అంతే. ఇవేలో ఉన్నాయి కదా 15 వాటిలో మీడియేషన్ కావాలి ప్రొఫెషన్ ఎక్కడ సార్ ఈచ్ పార్టీ ప్రొఫెషన్
రెండు కోట్లలో ఒకే ఆఫీసర్ ఉంటారు, ఒక ఆఫీసర్ జైలులో ఉండాలి. కనుక మీరు బిల్డింగ్ చేసుకుంటే మీకు ఆ రోజు ఒత్తిడి ఉండదు. ఇప్పుడైతే మీరు వర్క్ కూడా పెట్టుకోవచ్చు. వాడు చూపించేసే పార్టీలకి మీకు రావక్కర్ ఆ రోజు మీరు చూపించేస్తారు. లక్వారం మీరు ఎక్సైజ్ చేయాలి మ్యాటర్స్ ఉన్నాయి. ఒకటి అవుతుంది సార్, మిగతారన్నీ అమౌంట్ పే చేయడం మాట్లాడుతుంది సార్. ఇంత కూడా మాట్లాడు, మీతో కూడా ప్రయత్నం చేసాం. చింతలపూడి ఎనిమిదో తారీఖు కూడా కలుపుకొని చెప్పండి. తర్వాత మీకు ట్రాఫిక్ వైలేషన్స్ బీసీఆర్ చెప్పారా సార్? మీ డిఎస్పీ మీరు అందరూ చెప్తారా? 91 చేశారు. 90 చేశారు అంటే ఫైన్ కట్టించేసి అవార్డు రాసేశారా? ఆర్టీసీని లాభపాటలు పయనించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అదే ఆలోచనతో ఆర్టీసీలో వివిధ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ నూజివీడు డిపో కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూజివీడు బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్లను, వివిధ స్టాళ్లను పరిశీలించడం జరిగింది. ప్రయాణికులకు అందిస్తున్న సేవలను గురించి డిపో మేనేజర్ సిహెచ్ పవన్ కుమార్ అసిస్టెంట్ రాంబాబును అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ ఉందంటారా? కొద్దిగా రూట్ డివేషన్ అయింది సార్ 10 రోజుల నుంచి. మీరు ఎంత పడారు? రాష్ట్రం కూడా ఆగ్మెంటేషన్ ప్రపోజల్ కూడా ప్రస్తావన అప్గ్రేడేషన్ మన సార్ తప్పకుండా సెక్యూరిటీ సార్ లెవెల్ చేసుకోవచ్చు. జిల్లాలోని కోకో రైతులకి సరైన గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద జిల్లా వ్యాప్తంగా వచ్చిన కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ వద్ద జరిగింది. సరైన గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ కోకో రైతులు నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోకో రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దిగుమతి తగ్గించాలి లేదా దిగుమతి అరికట్టరే కంపెనీల సిండికేట్ గా మారడాలి. కంపెనీల సిండికేట్ గా మారడాలి. కంపెనీల సిండికేట్ గా మారడాలి. ఆదుకోలే కోకో రైతులను. కోకో రైతులను. కోకో రైతులను. కోకో రైతులను ఉన్నాం.
ఇవాళ మనకి దేశంలో అవసరమైన కోకో గింజల్లో ఈ దేశంలో 20% మాత్రమే ఉత్పత్తి జరుగుతా ఉన్నది. మిగతా 80% కోకో గింజల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. అంటే విదేశీ దిగుమతులు ఆపకుండా, విదేశీ దిగుమతులపై సుంకం పెంచకుండా ఇవాళ కంపెనీలకి ఇవాళ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కంపెనీలు ఆడిందే పాటగా ఈ ప్రాంతాల్లో ఉన్నది. అందుకోసం విదేశీ కోకో గింజల దిగుమతులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకి ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కిలో కోకో గింజలకు 900 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం, ఉద్యాన శాఖ వారు కోకో రైతులతో సమావేశాలు జరిపి కంపెనీలు కూర్చోబెట్టి సిండికేట్ గా మారుతున్న కంపెనీల మీద ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఉద్యాన శాఖ ద్వారా కోకో రైతులకి సబ్సిడీ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం, మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం. శుభోదయం అండ్ ప్రెస్ మిత్రులకు కూడా శుభోదయం. నా పేరు జే కాశీబాబు. మాది కళ్ళ చెరువులో భూమి ఉంది. నేను అంతకుముందు న్యూజిలాండ్లో ఉండి వచ్చాను. అక్కడ రైతు అన్నవాడు గర్వంగా చెప్తారు. ఏది ఏజ్ ఎ ఫార్మర్ అంటే అక్కడ గర్వం అన్నమాట. యాజ్ ఎ సొసైటీలో ఫార్మర్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇక్కడ రైతు అనేటప్పటికి ఉండడానికి చెబుతున్నారు కానీ చాలా వరకు ఆ గౌరవం ఇవ్వట్లేదు. ఎందువల్లంటే అక్కడ ఏంటంటే ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అవుతారు. అంటే కోకో అయినా లేకపోతే కొబ్బరి అయినా ఏదైనా ఓ ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి అది ఇంటర్నేషనల్ గా అయినా లేకపోతే దేనికైనా తీసుకెళ్లి అమ్ముతారు. ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అనేది మెయిన్ వృత్తి. అలాగే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వస్తే అందరూ రైతులు సంఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.